షిరిడి సాయిబాబా దేవుడిగా పూజించే ముందు ఆయన ఎవరో తెలుసా? ఆయన పుట్టుక రహస్యం ఆయన చేసిన అద్భుతాలు విన్నాక మీ హృదయం భక్తితో నిండిపోతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. షిరిడిలో ఆయనను మొదట చూసిన పూజారి మహల్సాపతి ఆవో సాయి అని పిలిచిన ఆ క్షణం నుంచి ఆయన పేరు సాయిబాబా అయ్యింది. ఆయన జన్మించిన వెంటనే ఆయన దేవుని అవతారం అని గ్రహించారు. ఆ తర్వాత ఆయన షిరిడి గ్రామానికి చేరి ఒక మసీదులో కూర్చున్నారు. అప్పుడే ఆయన దివ్య యాత్ర ప్రారంభమయ్యింది. ఆ మసీదును ఆయన ద్వారకామై అని పిలిచేవారు. అక్కడే ఆయన దుని అనే పవిత్రమైన అగ్నిని వెలిగించారు. ఆ అగ్ని నుంచి వచ్చిన బూడిదను ఎంతో మంది ప్రజలకు ఆ బూడిదను ఇచ్చి వారి రోగాలను నయం చేశారు. అలానే సాయిబాబా నీటిని నూనెగా మార్చి దీపాలు వెలిగించారు. ఆ రోజు నుంచి సాయిబాబాను అందరూ దేవుడిగా భావించడం ప్రారంభించారు. సాయిబాబా చెప్పిన మాట సబ్కా మాలిక్ ఏక్ హై. మత భేదాలు లేవు, ప్రేమ ఐక్యత ఆయన బోధనం. అంటే అందరికీ దేవుడు ఒక్కరే, పేరు రూపం మారవచ్చు కానీ ఆత్మశక్తి ఒక్కటే. సో ఇలా ఆయన అద్భుతాలు చేసి ప్రజల్లో దేవుడిగా నిలిచారు. సాయిబాబా తన భక్తులకి ఒక వాగ్దానం ఇచ్చారు. నేను ఈ రూపంలో కనపడకపోయినా మిమ్మల్ని నేను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటానని భక్తులకి వాగ్దానం ఇచ్చారు. మనలోని దయా, విశ్వాసం, ప్రేమ ఇవే సాయిబాబా యొక్క రూపం. సాయిబాబా జీవితం ఒక అద్భుతం. ప్రతి ఒక్కరు ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి అండ్ ఫాలో దినేష్.